గాక. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనందరికీ తెలిసినటువంటి కీర్తన భాగం 23వ కీర్తన కొన్ని వచనాలు ధ్యానం చేద్దాం. మనందరికి తెలుసు 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కరయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచిదువు. నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొరలుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చిన. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేది. ప్రభునందు ప్రేమైన వారులారా, ఈ కీర్తన భాగం అంతటికీ కూడా మెయిన్ మాట ఏంటంటే యెహోవా నా కాపరి. దేవుడు మనకి కాపరిగా ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి అనేవి ఈ క్రింద అన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఈ లోకంలో మనం చూసినప్పుడు గొర్రెలు కాపరి ఉంటాడు, అలాగే అన్ని జంతువులకి కాపరి, అలాగే మన సంఘానికి కూడా కాపరి ఉంటాడు. మనందరికీ ప్రధాన కాపరి ఎవరై అంటే ఆయనే మన యేసయ్య. అంతే ఇక్కడ చూసినప్పుడు యేసయ్య మనకి కాపరిగా ఉంటే ఏం ఆశీర్వాదం? నాకు లేమి కలగదు. మొట్టమొదట దేవుడు మనకు కాపరిగా ఉంటే లోటు అనేది ఉండదు, కొదువు ఉండదు, సమస్తము సమృద్ధిని ఆయన ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన్ని కాపరిగా మనం చేసుకోవాలి. కొన్నిసార్లు ఆయన కాదని మనం ప్రార్థన లేకుండా వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయనకి మన జీవితాన్ని అప్పగించుకోవాలి. పొద్దుటే లేచినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవా ఈ రోజంతా ఆయన నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకు నీవు కాపరిగా ఉండాలి అని అడిగి ఈరోజు నేను చేసే పనిలో సమస్యలో ఉండండి అంటే దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు, లోటు అనేది ఉండదు. ఒకటి. రెండవది, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిక అనగా ఎక్కడైతే మంచి ఆహారం ఉంటుందో అక్కడికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. మంచి వాక్యం ఉన్న చోటకి నిన్ను నడిపించే దేవుడై ఉన్నాడు. మూడవది, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. జలములు అంటే శాంతికి సాదృశ్యం. నీరు చూడండి, మనం నీటిలో మనం స్నానం చేసినప్పుడు చాలా ప్రశాంతతగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది హృదయం. అలాగే నీరు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యములో మనం వింటామో, స్నానం చేస్తామో, అప్పుడు మన హృదయాలకి శాంతి, నెమ్మది కలుగుతుంది. అందుకని అంటాడు, ప్రయాసపడి భారమ సమస్త జనం నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని ఇస్తాను అంటాడు. అంటే దేవుని యొక్క వాక్యం వద్ద శాంతి ఉన్నది. నాలుగవదిగా చూసినప్పుడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఎప్పుడైతే మనం దేవుడు మన కాపరిగా ఉంటాడో, మన కుటుంబానికి ఆయన యజమానిగా చేసుకుంటామో, ఆయన మన ప్రాణానికి నెమ్మదినిచ్చే దేవుడు. ఐదవదిగా తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపిస్తాడు. ఆయన నీతి మార్గంలో మనం నడిపిస్తాడు. మనం పడిపోకుండా, జారిపోకుండా ఆయనే చూసుకుంటాడు. ఆయన కాపరిగా ఉంటే తొట్టిల్లిపోకుండా కాపరి అలాగే చేస్తాడు. గొర్రెలు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి, వెళ్ళకుండా ఒక నిదానమైన మార్గంలో ఉండేటట్లుగా చేస్తాడు. ఆరవదిగా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను. ఎప్పుడైతే దేవుడు మన కాపరిగా ఉంటాడు, కాపరి ఉన్నప్పుడు ఆ గొర్రెలు ఎటువంటి లోయలోకి వెళ్ళిపోయినా ఆయనే చూసుకుంటాడు. కొన్నిసార్లు మనం అటువంటి శోధనలో, సమస్యలో చిక్కుకున్నప్పుడు ఆయనే మనల్ని నడిపించి ముందుకు నడిపించే దేవుడు అన్నాడు. ఏ అపాయం రాకుండా ఆయన మనల్ని కాపాడుతూ ఉంటారు. మరి మరొక మాట, నీవు నాకు తోడైందు, నీ దుడ్డుకరయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. ఆయనే మనకు తోడుగా ఉంటాడు. ఆయన దుడ్డుకర, ఆయన వాక్యము మనల్ని ఆదరిస్తుంది, మనల్ని బలపరుస్తుంది. అందుకే వాక్యం చదవాలి, వాక్యం వినాలి. వాక్యాన్ని అనుసరించినప్పుడు అది మనల్ని కాపాడుతుంది, అది మనకు తోడుగా ఉంటుంది. నా సత్తు వెళ్తే నీవు నాకు భోజనం సిద్ధపరిచింది.
మన శత్రువులు ఎదుట మనకి భోజనాన్ని అనగా శత్రువులు మిత్రులుగా చేస్తాడు. మరొక మాట చూసినప్పుడు నూనెతో నా తలాంటి ఉన్నాం. ఆయన నూనె అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం. పరిశుద్ధాత్మతో మనల్ని నింపి మనల్ని బలపరుస్తాడు. ఎవరుగా నేను బ్రతుకు దినములని కృపా క్షేమాలను అంట వచ్చింది. మనం బ్రతికున్నంత కాలం కూడా కృపా క్షేమము ఈ రెండు కూడా ఆయన మన వెంట వచ్చేటట్టు చేస్తాడు. చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసం చేశాను అనగా మన జీవిత కాలం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే 84వ కీర్తన అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదంటాడు. కాబట్టి కొన్నిసార్లు మనం మందిరం అంటే నిర్లక్ష్యం చేస్తాం, ఏదో ఒక ఆదివారం గడిపేసి వెళ్ళిపోతాం. అలా కాదు, ఎవ్రీ డే లేకపోతే 2 రోజులకు ఒకసారి మందిరంలోకి వెళ్ళాలి, గడపాలి, నివాసం చేయాలి. ఒక గంట మనం ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాలు సుభిక్షంగా ఉంటారు, మన బిడ్డలు దేవుడు కాపాడుతారు, మన రాకపోకల్లో దేవుడు తోడుగా ఉంటారు. కనుక మరి ఆయన్ని మనం కాపరిగా చేసుకుందాం. మరి ఆయన మనల్ని మంచి సమాధానం, నెమ్మది, మన ప్రాణానికి నెమ్మది, మనకి శాంతినిస్తాడు, గాఢంధకారపు కాపాడుతాడు, తోడుగా ఉంటాడు. ఆయన దుడ్డిగారు మనల్ని ఆదరిస్తుంది, మన శత్రువులు మిత్రులుగా మారుస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడాన్ని కొందనాలు. ఇదిగో గతించిన రాత్రంతా కాపాడారు, మరొక ఉదయాన్ని ఇచ్చారు. ఏ పగటి పూట అంతా నీ కాపుదల, క్షేమం, భద్రత మాకును మా కుటుంబాలకి మీరు దయచేయండి. ఇదిగో ఆయన వారి యొక్క బిడ్డలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీకు వారి ఉద్యోగాలు ఇస్తారు, వారి పరిపాటిలో సన్నిధి ఉంచాడు ప్రభు. నాయన తోడు నీ కాపుదల మీరు దయచేయండి. చేసే ఉద్యోగాలు శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయండి. ఒత్తిడి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. వారి శత్రువులు మిత్రులుగా మార్చండి ప్రభా. ఇదిగో వారికి ప్రశాంతత, నెమ్మదిని మీరు దయచేయండి. మీరే కాపరిగా ఉండండి ప్రభు. ఈ మాటలు వినిచిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ఆయన ప్రభా, ఎక్కడనైనా నీ బిడ్డలు ఎక్కడెక్కడ ఉండి మాటలు వింటున్నారు వారందరినీ దీవించింది. ఈరోజు బర్త్డే ఆయన మ్యారేజ్ డే జరిగించుకున్నటువంటి ఆ బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించమని ఆయన మీ దీర్ఘాయువుతో నింపండి. మీ దయ ఆయన మనుషుల విజయాలు, జ్ఞానం, వైశ్యులు వర్ధిల్లుటకు సహాయం చేయండి. అలాగే ఈరోజు ఆయన ప్రభా మా యొక్క సంఘబిడ్డలు ఎక్కడెక్కడ ఏ దేశాలు, ఏ రాష్ట్రాల్లో ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, సేవలు చేస్తున్నారు, వ్యాపారం, వారందరూ దీవించింది. దేశంలో విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరికీ నీ కాపుదల దయచేయండి. వారి ఉద్యోగాలు, వారి సేవల సమస్యలు మీరు తోడించండి. జీతాలు పెరగటకు సహాయం చేయండి. సోదరుల నుంచి విడిపించమని, కీడు నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని మీ చేతిలో పెడుతున్నాం. దేశంలో ప్రజలు ఇంకా ఎన్ని బంధకాలతో ఉన్నారు, ఆ బంధకాలను వేస్తున్నాంలో తెంచి వేస్తున్నాం. వారి కట్లను విప్పివేస్తున్నాం. దేశ ప్రజలకు నీ విడుదలను ప్రకటిస్తున్నాం. నేను దేశమంతా కూడా రక్షించాడు ప్రభా. ఆ దేశ ప్రధాని, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఆశీర్వదించము. ఇదిగో నాయన ప్రపంచ దేశాల ప్రజలు మీ చేతిలో పెడుతున్నాం. ప్రపంచ దేశాల్లో నాయన శాంతి, సమాధానం, నెమ్మదిని మీరు దయచేయండి. యెరూషలేమును జ్ఞాపకం చేసుకుని యూదులకు రక్షణ దయచేయండి. ప్రపంచ ప్రజలను ఆయన మీ చేతిలో పెడుతున్నాం. వారికి ఉన్న బంధకాలు వేస్తున్నాం, తెంచి వేస్తున్నాం. గొప్ప విడుదల ప్రకటిస్తున్నాం. ప్రపంచ దేశాల్లో నాయన ప్రజలందరికీ రక్షణ భాగ్యం దయచేయండి. ఇంకా ఎక్కడ సేవకు ఆటంకాలనే తొలగించండి. సంఘాలను, సేవకులను, విశ్వాసులు అందరూ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎంతమంది సేవకులు, విశ్వాసులు శిరసాలు ఉన్నారు, విడుదల ప్రకటిస్తున్నాం. ఈరోజే బెయిల్ రావాలి. కొంచెం మందిరాలు, గృహాలు కట్టబడాలి. ప్రపంచ దేశాల్లో సేవకుల ఆటంకాలు అయ్యా తొలగిపోవాలి ప్రభా. మూతపెట్టి మందిరాలు తెరవబడాలి. నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి బిడను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం. సువార్త ద్వారా తెరవబడాలి. ఈ నెలంతా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగించిన బిడలు దీవించబడాలి. సంతోషం, ఆనందం వెల్లువెత్తాలి. అన్ని జనులు రక్షించబడాలి ప్రభు. నాయన అందరం మీ చేతులు కాకపోయి ప్రతి కుటుంబంలో సమృద్ధిని దయచేయండి. సంఘ బిడ్డలను మీరు ఆశీర్వదించము. డిసెంబర్ 19 సంవత్సరంలో క్రిస్మస్ వేడుక ఘనముగా జరగాలి. కొన్ని వేల మంది రావాలి, అన్నిళ్ళు మారాలి. డిసెంబర్ 24 గ్రచ్చకాపాల క్రిస్మస్ ఘనంగా జరగాలి. కొన్ని వేల మంది వచ్చి మార్చబడాలి. సేవకుల్ని బలంగా మీరు వాడుకోండి. ఇద్దరమంతా నీ కాపుదలు ఇచ్చి నీ సన్ని తోడించమని మహిమ పొందుతారని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.